రైట్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. హైదరాబాద్లో వరుస దారుణాలు కలకలం రేపుతున్నాయి. కుక్కట్పల్లిలో క్రికెట్ బ్యాట్ కోసం ఒక బాలికను దారుణ హత్య చేసిన ఘటన మరొక ముందే మేడ్చల్ జిల్లాలో మరో ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు ఒక భర్త. అసలు ఈ దారుణానికి కారణం ఏంటి? ఈ జంట మధ్య ఏం జరిగింది? పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ కుక్కట్పల్లిలో క్రికెట్ బ్యాట్ కోసం 15 ఏళ్ల బాలుడు 10 ఏళ్ల సహస్ర అనే అమ్మాయిని కిరాతకంగా హతమార్చారు. బాలిక ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు బ్యాట్ని దొంగలించే క్రమంలోనే అడ్డొచ్చిన సహస్రను వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. అత్యంత కిరాతకంగా 20 సార్లు కత్తితో పొడిచి హతమార్చాడు. ఒళ్ళు గగ్గురుపాటు గురి చేసే ఈ ఘటన మరొక ముందే నగరంలో మరొక గగ్గురుపాటు కలవరపరిచేటువంటి దారుణం వెలుగులోకి వచ్చింది. గర్భవతి అయిన భార్యను ఒక భర్త కిరాతకంగా హతమార్చాడు. భార్యను చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా రంపంతో కట్ చేశాడు. ఈ దారుణం మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్లో చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి రంపం మిషన్ సౌండ్ గమనించిన పొరుగింటి వాళ్ళు అనుమానంతో చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇక వివరాలకు వెళితే వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీరు బోడుప్పల్లో కాపురం ఉంటున్నారు. ప్రస్తుతం స్వాతి గర్భవతి. అయితే మహేందర్ రెడ్డి తన భార్యను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. రంపంతో దారుణంగా శరీర భాగాలను కట్ చేశాడు. అనంతరం శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి బయట పడేయడానికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో గది నుంచి వింత శబ్దాలు రావడంతో పక్కింటి వారు అనుమానించి లోపలికి వెళ్ళి చూశారు. దీంతో ఈ ఘోరం బయటపడింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో కేవలం స్వాతి ఛాతి భాగాన్ని మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి తల, చేతులు, కాళ్ళు, భుజాలు వంటి ఇతర శరీర భాగాలను నిందితుడు వేర్వేరు ప్రాంతాల్లో అప్పటికే పడేసినట్లు తెలుస్తుంది. వాటిని కనుగొనడానికి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్వాతి, మహేందర్ గతంలో ఇదే ఇంట్లో 10 నెలల పాటు అద్దెకున్నారని స్థానికులు అయితే చెప్తున్నారు. తిరిగి 25 రోజుల క్రితమే మళ్ళీ ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. కాగా ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు లేదా అక్రమ సంబంధాలు వంటివి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించగా విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అయితే తెలుపుతున్నారు. ఒకసారి ఆలోచించండి. అంటే స్వాతి తల్లి ఎవరైతే ఉన్నారో అక్కడ మా ప్రతినిధులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత చెప్తున్నది ఏంటంటే, పెళ్ళి ఇష్టం లేకపోతే వేరే పెళ్లి చేస్తాను లేదంటే ఇంట్లోనే ఉండు అని అన్నా కానీ తన ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నానని బలవంతంగా బయటకు వచ్చి ఇప్పుడు ప్రేమించిన వ్యక్తిని మహేందర్ రెడ్డిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. ఆ టైంలో మహేందర్ రెడ్డి కరెక్ట్ కాదు, వద్దు వద్దు అని ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా తల్లి ఎడచెవిన పెట్టి ఇంట్లో ఎవరికి చెప్పకుండా స్వాతి బయటకు వచ్చేసింది. సో బలవంతంగా ఇంట్లో ఎవరికి చెప్పకుండా అందరికీ ఇష్టం లేకుండానే బయటకు వచ్చి మహేందర్ రెడ్డిని బలవంతంగా పెళ్లి చేసుకుంది. అంటే ఇంట్లో వాళ్ళు ఇష్టం లేకుండా తిని ఇష్టంగా చేసుకున్నా కానీ అప్పటికి తల్లిదండ్రులు దూరం అవుతున్నారని బాధ తనలోనే ఉంది. ఇక మహేందర్ రెడ్డి కూడా తన్ని ఎంతో ఇష్టం వెంబడిబడి మరి స్వాతిని ప్రేమలో దించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో ఒప్పుకోవట్లేదన్నా కానీ ఇంట్లో ఒప్పుకోకపోయినా పర్లేదు, నేను బాగా చూసుకుంటా, నీకెందుకు, నేను ఉన్నాను కదా అని ధైర్యం చెప్పి స్వాతిని ఇంట్లోకి వెళ్ళి బయటకు తెచ్చేస్తాడు మహేందర్ రెడ్డి. అయితే ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఇంట్లో అత్త, మామ, ఇంట్లో ఆడపడుచు వీళ్ళంతా కూడా కట్న వేధింపులకు మొదలయ్యాయి. కట్నం తీసుకురాలేదు, నువ్వు ఉట్టి చేతులతో వచ్చావు, నువ్వు లేకపోయి ఉంటే నా కొడుక్కి బంగారం లాంటి కోడలు వచ్చేది, బోల్డంత కట్నం తీసుకొచ్చే కోడలు వచ్చేది, సో మంచి కట్ట కానుకలతో నా కొడుకు పెళ్ళి చాలా గ్రాండ్గా చేసేదానని ప్రతిరోజు ఆమెను ఎదిరించారట. ఇక ఈ దెబ్బకి ఇంట్లో ఉండనని మోరం చేస్తే, అత్తమామతో ఉండనని మారం చేస్తే స్వాతిని తీసుకొని వేరే కాపురం పెట్టాడు మహేందర్ రెడ్డి. ఇక వాళ్ళిద్దరూ అత్తమామతో కలిసి లేకుండా సపరేట్గా వచ్చి వేరే కాపురం పెట్టి బోడుప్పల్లో ఒక స్థానికంగా ఒక ప్లేస్లో వాళ్ళు గత 10 నెలల నుంచి ఒకటే ఇంట్లో అద్దెకుంటున్నారు. అయితే 10 నెలల నుంచి బాగానే ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి మధ్యలో అప్పుడప్పుడు గొడవలు అవుతున్నాయంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. మరి ఆ గొడవలు ఇంతటి దారుణానికి ఒడిగట్టే విధంగా ఉంటాయని ఎవరు
ఎవరు ఊహించలేదు. పైగా చంపేంత విధంగా ఉన్నాయంటే ఎంత అనుమానాస్పదమైనటువంటి ఘటనలు జరుగుంటాయని అనుకుంటున్నారు. మరి అక్రమ సంబంధాల వల్ల ఈ ఘటన జరుగుంటుందని కానీ అనుమానిస్తున్నారు. స్వాతికి వేరే వాళ్ళతో ఏదైనా అఫేర్ ఉందా, లేదంటే మహేందర్ రెడ్డికి ఇంకెవరితోనైనా అఫేర్ ఉందా? ఆ అఫేర్ని ఖండించినందుకే స్వాతి అడ్డుకు తొలగించుకోవడానికి తాను ఇంకొక ప్రేయసిని ఉన్నందుకు, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా మంచి సంబంధం తెచ్చారా, కోట్ల ఆస్తి ఉన్నటువంటి సంబంధం కుదిరిందా, అందువల్లనే ఈమెను అడ్డు తొలగించుకుంటే ఆ కోట్ల ఆస్తి ఉన్న సంబంధం తను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుందేమో అని ఆ విధంగా ఈమెను చంపి ఆ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడా? ఈ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. లేదంటే అంత ఇష్టపడి తీసుకొచ్చిన అమ్మాయి తినని మోసం చేసి వేరే అబ్బాయితో ఎవరితో ఎఫైర్ పెట్టుకుందా, అది భరించలేని మహేందర్ రెడ్డి ఈ విధంగా దారుణానికి ఒడిగట్టుంటాడా, ఆమెను చంపేసి తన పగను తీర్చుకున్నాడా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. కారణాలు ఏవైతేనేమి, ఒకవేళ ఒకరికి ఇష్టం లేకపోతే అఫీషియల్గా కోర్టు ద్వారా విడాకులు తీసుకొని ఎవరికి దారి వాళ్ళు అయిపోయింటే ఇటు స్వాతి తల్లిదండ్రులు సంతోషంగా ఆమెను ఆహ్వానించేవారు, ఈవిడ హ్యాపీగా వాళ్ళ అమ్మ నాన్నతో ఉండేది. లేదు మహేందర్ రెడ్డికి ఇంకేదైనా సంబంధం వచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఆశించినట్లే కోట్ల ఆస్తి కట్నం తీసుకొచ్చే అమ్మాయితోనే వేరే సంబంధం అయ్యేది. లేదంటే ఇద్దరు వేరువేరుగా ఉంటే ఎవరి జీవితాలు వారు బాగుపడేవారు. కానీ ఇలా దారుణంగా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇరు కుటుంబాలతో పాటు 2 జీవితాలు నాశనం అయ్యాయి. పైగా కడుపుతో ఉన్నటువంటి ఆ స్వాతి గర్భంలో ఉన్న ఆ పిండం, వాళ్ళ బిడ్డ కూడా చనిపోవడం అనేది దారుణంగా అనిపిస్తుంది. అంటే ఒక గర్భవతి అయినటువంటి భార్యని ఇంత దారుణంగా ఎలా చంపాడు? ఒక సైకో కిల్లర్ మైండ్ ఉన్నటువంటి మహేందర్ రెడ్డిని ఊరికి వదిలేయలేదు, ఖచ్చితంగా తను ఉరి తీయాలి, నడి రోడ్డు మీద నరికేయాలన్నట్టు స్వాతి తల్లిదండ్రులు, బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులను కోర్టు ఏ విధంగా శిక్షిస్తుంది, పోలీసులు ఏ విధంగా ఇన్ని దారుణాలు, మొన్న రీసెంట్గా కుక్కట్పల్లిలో జరిగినటువంటి ఈ సంఘటన మరవక ముందే ఇలా జరిగినని తెలిసినా కూడా బాలుడు ఇంత దారుణంగా చంపాడు, ఆ బాలుడిని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తున్న ఒకవైపు కూడా మహేందర్ రెడ్డి టీవీలు చూడడా, న్యూస్ చూడడా, ఇలా చంపితే ఖచ్చితంగా మనల్ని పట్టుకుంటారు, మనకు కూడా ఇదే శిక్ష అవుతుంది, మనం కూడా రేపొద్దున ఇదే విధంగా కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతామన్న ఆలోచన, ఇంకిత జ్ఞానం ఎందుకు ఉండదో అర్థం కావట్లేదు. సో రోజు న్యూస్లు చూస్తున్నారు, రోజు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కానీ దాని పరిణామాలు దారుణంగా ఉంటున్నాయని తెలిసి కూడా ఈ నేరాలు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. మరి ప్రజలకి అవగాహన కల్పించే విధంగా ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు ప్రభుత్వాలు తీసుకురావాలా, లేదంటే శిక్షలు కఠినతరంగా ఉంటే, అంటే ఒకరిని చంపితే వాళ్ళకి శిక్ష అంతకన్నా దారుణంగా ఉండే విధంగా ఉంటే ఇటువంటి తప్పులు లేదంటే ఇటువంటి నేరాలు చేయడానికి దుండగులు కానీ లేదంటే ఈ ఎవరైనా ఇట్లా ముందుకు రారని కూడా తెలుస్తుంది. మరి ఏదైతేనేమే ఇప్పుడు స్వాతి మర్డర్ కేసు వెనుక అసలు కారణాలు ఏంటో తెలుసుకోవడానికైతే అటు పోలీసు దర్యాప్తు అయితే చేస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరైనా కారణమా, దానివల్ల ఇదంతా జరిగిందనే కోణంలో కూడా మొత్తం అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా వెల్లడించాల్సింది. ఆ పూర్తి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.